ఒక్క డిపార్ట్మెంట్ అనే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా 317 బాధితులు అయితే ఉన్నారు. మనం ఇక్కడ చూస్తున్నాము 317 సంబంధించినటువంటి స్టాఫ్ నర్సెస్ అలాగే మెడికల్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. సరే ఎంత దూరం మీరు ప్రయాణం చేయాల్సి వచ్చింది 317 జీవో వల్ల? నా పేరు రాపుల్ శేఖర్ అండి. నేను నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. మొట్టమొదటిగా అత్యధిక డిస్టెన్స్ ప్రయాణం చేసేది నేనే స్టేట్లో ఒక్కని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇంకా నా తోటి ఉద్యోగులు చాలా మంది ఉన్నారని చెప్పేసి 600 కిలోమీటర్లు అండి. నా నేటివ్ డిస్టిక్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ సార్. నేను ఆదిలాబాద్ పోస్టింగ్ ఇచ్చారు. నా మొట్టమొదటి పోస్టింగ్ వచ్చేసి బషీరాబాద్ వికారాబాద్ డిస్టిక్. అది కర్ణాటక బార్డర్ అయితే ఈ రోజు మహారాష్ట్ర బార్డర్కి వెళ్ళిపోయినా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి బండ తీర్పు బీఆర్ఎస్. సో ఈ విషయం ఏంటంటే నా మొట్టమొదటి మా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇదైతే డిస్టెన్స్ ఏదైతే ఉందో వాళ్ళని మొత్తం పరిగణలోకి తీసుకోవాలి. ఆ తర్వాత న్యూ రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఇమీడియట్గా న్యూ రిక్రూట్మెంట్ కంటే ముందే ఈ 317 జీవో బాధ్యులకు న్యాయం చేయాలి. ఆల్రెడీ హర్షవర్ధన్ రెడ్డి సార్ గారు ఇప్పుడు ఈ మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఏమన్నారంటే జూన్ 2వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ బాధితులకు అందరికీ న్యాయం చేస్తా అని చెప్పిండు. కాకపోతే సంతోషమే. కాకపోతే మేము నర్సింగ్ ఆఫీసర్ అయిన మేము ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది సార్. 5204 జాబ్ల నోటిఫికేషన్ గత సంవత్సరంలో నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసి 7094 పోస్టులకు మన హెల్త్ మినిస్టర్ సారు పోస్టులను పెంచడం జరిగింది. హ్యాట్స్ అప్ టు ద హెల్త్ మినిస్టర్. విషయం ఏంటంటే ఏదైతే ఎన్హాన్స్మెంట్ చేసిన పోస్టులు ఎంత స్పీడ్గా అయితే జెట్ స్పీడ్తో 4 రోజులు అయినటువంటి మినిస్టర్ గారు మరి ఎన్హాన్స్మెంట్ చేసి నిరుద్యోగ పాలిట ఒక దేవుడు అయిపోయిండో ఇలా ఆయన కూడా మాకు దేవుడు కావాలి. ఇప్పుడు వచ్చినట్టు కొత్త పోస్టులు 10 రోజుల్లోనే తుది తీర్పు వస్తుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. అవి కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు మేము దూర ప్రాంతాల్లో ఉన్నాం, పక్క జోన్లో ఉన్నాం కాబట్టి మేము పూర్తిగా స్థానికత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య మాది. మేము పిల్లలము ఫ్యామిలీ మెంబర్స్ పుట్టకొకలము చెట్టుకొకలము దూరం వెళ్ళిపోయినాం కాబట్టి మేము ఎన్నోసార్లు కోర్టును ఆశ్రయించినాం. మీ మంత్రి దృష్టిలో ఉందా ఇది? ఇప్పుడు దామోదర్ రాజనరసింహ దృష్టిలో ఉందా? దామోదర్ రాజనరసింహాన్ని నేను స్పెషల్గా కలిసిన సార్. ఈ బ్యానర్ చూడొచ్చు మీరు సైడ్ ఇవ్వండి మేడం. ఈ కలవడం 13వ తారీఖు నాడు డిసెంబర్ 2023వ తారీఖు నాడు కలవడం జరిగింది. సార్ సానుకూలంగా స్పందించిండు. చేస్తామని మాట ఇచ్చిరు కానీ ఇంతవరకు ఎలాంటి స్టెప్ మాత్రం పడలేదు. సార్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. పూర్తి నమ్మకం ఉంది కాంగ్రెస్ మీద. ఇది ప్రజా గొంతు, పేదల పాలన, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం కాబట్టి. అంతేకాకుండా మేనిఫెస్టోలో 26 నెంబర్ అభయహస్తం మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో క్లియర్గా మెన్షన్ చేసింది. 26 నెంబర్ పేజీలో 11 హెడ్డింగ్లో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల సంక్షేమం అని రాసింది. అందులో 5 పాయింట్లో మెన్షన్ చేసింది 317 బాధితులము సమీక్షిస్తాము, దాని గురించి కరెక్షన్ చేస్తాము, అవసరమైతే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు భర్తీ విషయంలో కానీ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ ఒక క్యాలెండర్ని పర్టికులర్గా రిలీజ్ చేస్తామని మేనిఫెస్టోలో చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఈ పాయింట్ పెట్టినటువంటి గాల్రెడ్డి హర్షవర్ధన్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే నోటిఫికేషన్ జెట్ స్పీడ్తో జరుగుతుందో అదే స్పీడ్గా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆల్ క్యాడర్లకి ఇమ్మీడియట్గా 317 జీవోల బాధ్యులకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా మంది ఉంటారు మెడికల్ డిపార్ట్మెంట్లో. మీకు తెలిసి 317 బాధితులు ఎంతమంది ఉండొచ్చు? దాదాపు ఒక 2000 నుంచి 3000 మంది అన్ని డిపార్ట్మెంట్ ఉండొచ్చు. ఈ నర్సింగ్ ఆఫీసర్ అది స్టాఫ్ నర్స్ అనబడుతుందో వీళ్ళు దాదాపు 500 నుంచి 1000 మంది ఉంటారు. నిన్నగాక మొన్న సార్ మేము మినిస్టర్ని కలవడం, ఇక్కడ ప్రజావానికి వెళ్ళడం జరిగింది. 300 మంది అక్కడ ఆల్రెడీ దివ్య సారంగన్ మేడం క్లియర్గా చెప్పింది, ప్రభుత్వానికి విన్నవించమని చెప్పింది. సెక్రటరీలో జాయింట్ సెక్రటరీ మేడం కలవడం జరిగింది, సంగీత మేడం కలవడం జరిగింది, ఆమె కూడా భరోసాని ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా మొన్న సాయంత్రము నాయక్ సార్ ఎవరైతే రవీంద్ర నాయక్ సార్ డిహెచ్ గారిని అక్కడ బైఠాయించిన కోర్టులో సార్ కూడా భరోసా ఇచ్చిండు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్డర్స్ ఏమైతే ఉన్నాయో కోర్టు ఆర్డర్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు సహకరించిన పోలీస్ వారికి, అధికారులకు, ఇక్కడ ఈ ఈవెంట్ జరుగుతున్నటువంటి ఉద్యోగ నిరుద్యోగుల కోసం ఏదైతే జడ్పీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హర్షవర్ధన్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రజావాణికి అవకాశం ఇచ్చినందుకు. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ 317 బాధితులుగా ఉన్నారు? ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది? అంటే నా పేరు విజయ, నేను ఏఎన్ఎంగా జాబ్ చేస్తున్నాను. నా నేటివ్ ప్లేస్ వచ్చి మంచిర్యాల డిస్టిక్. అక్కడ నుండి మా సారు మా పిల్లలు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఉంటారు. ఇల్లు అక్కడే. నేటివ్ ప్లేస్ ఏమో మంచిర్యాల డిస్టిక్. రెగ్యులర్ జాబ్ మీద మంచిర్యాల డిస్టిక్ వెళ్ళాను. 10 years అక్కడ జాబ్ చేసిన తర్వాత కోరుకున్న జిల్లా, కోరుకున్న జోన్ అని చాలా సంతోషించినాం. నా పిల్లల దగ్గరికి, నా భర్త దగ్గరికి, నా అత్తగారింటి ఊర్లోకి వెళ్ళి బ్రతకొచ్చి నా భర్తతో, నా పిల్లలతో, నా ఉద్దేశంతో మాకు అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సంతోషపడి మేము అప్లై చేసుకున్నాం. పెట్టుకున్న తర్వాత మాకు
భయంకరమైన మోసం జరిగింది, అన్యాయం జరిగింది. పుట్టకొక్కలం చెట్టుకొక్కలమైన నైట్ అర్ధరాత్రి మాకు మెసేజ్లు వచ్చినాయి. తెల్లవారేసరికి ఇమీడియట్గా జాయిన్ అవ్వకపోతే ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అనౌన్స్ చేయడం వల్ల మేము వెళ్ళేసేసి మాకు తీసుకుపోయి మంచిర్యాల ఎక్కడ కాళేశ్వరం జోన్ నుంచి తీసుకెళ్ళి బాసరా జోన్లో నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండలం ఇంటీరియర్ ప్లేస్లో వేసేసిండ్రు. అసలు టీవీలలో చూడటమే తప్ప పేర్లు విన్నది కూడా లేదు. విన్నాము, ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాము. మా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు. షుగర్, బీపీ, రొమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్. నేను నా పిల్లలు చూడాలంటే నేను ఈరోజు సాయంత్రం నైట్ 4 గంటలకు నేను బస్సు ఎక్కితే తెల్లవారు 4 గంటలు 5 గంటలు దిగాల్సి వస్తుంది. ఆరోగ్య స్థితిగతులు మంచిగా అట్లా నేనే కాకుండా చాలామంది కూడా స్త్రీలు బాధపడుతూ ఉన్నారు. భర్తలకు దూరమై, పిల్లలకు దూరమై, అనాథల్లాగా దిక్కులేని వాళ్ళ. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ పోరాడి సాధించుకున్నాం. ఎందుకు? బ్రతకడం కోసం, జీవించడం, ఉద్యోగాలు మా హక్కు. మా తెలంగాణను పోరాడిన మేము ఈ రోజున చెట్టుకొక్కలం పుల్లకొక్కలం ఏ జిల్లాలో జోనల్ దాటి ఉండాల్సిన అవసరం మాకేంటి? ఆ కసి కొద్దిగా బీఆర్ఎస్ పార్టీని ఓటేసి ఓడించినాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలుచుకున్నాం. రేవంత్ అన్నని ముఖ్యమంత్రిని చేసినాం. మాకు స్థానికత, మా జన్మ హక్కు 317ని బైకట్ చేయాలి, దాన్ని నిర్వీర్యం చేయాలి. ఖచ్చితంగా మేము పోరాడతాం. మా శవాల మీదకి నడిచిపోయినా సరే, ఒక్కరిమైనా ప్రాణత్యాగం చేసుకొని ఎవరైనా సరే మా 317 జీవోని నిర్వీర్యం చేసి సాధించుకొని మా స్థానికత, మా కోరుకున్న ప్లేస్, మా కోరుకున్న జిల్లా ఖచ్చితంగా కావాలి. మా పిల్లలతో మేము జీవించాలి. మా ఎక్కువ కాలం జీవించాలి. ఎవరైనా ఉన్న ఈ జీవిత కాలంలో మా భర్తతోటి, మా పిల్లలతోటి మేము ఉండాలా. పసిపిల్లల్ని వేసుకొని, చిన్న పిల్లలు, అత్తమామలు, బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు, వాళ్ళని ఎవరు చూస్తారు? అనాథాలను చేయొద్దు, చూడండి మీ అత్తమామల్ని అని చెప్తున్నారు. పెద్ద పెద్ద దంచుతున్నారు అందరూ మీటింగ్లలో. అవును, మాకు అవకాశం ఇవ్వండి. మా అత్తమామలు మేము చూసుకుంటాం. మేము దగ్గర పెట్టుకొని, మా కళ్ళలు పెట్టుకొని చూసుకుంటాం. మాకు సేవలు ఇప్పుడు మాకు సేవ చేసేవాళ్ళు. చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు? 2 సంవత్సరాల 2 నెలల నుండి ఇబ్బంది పడుతున్నాము. నేను బయటికి వచ్చిన 2 నెలలకి మా డాడీకి పెరాలసిస్ వచ్చింది. ఎంజిఎంలో జాయిన్ చేసి డ్యూటీ చేసినాము. డ్యూటీ చేసుకుంటే కూడా మెడికల్ ఆఫీసర్ ఒక రకంగా పైనుండి ఏ జీవో ద్వారా ఏమొచ్చినా కూడా ఆన్లైన్ మా బాధ్యత సార్. నేను ఫస్ట్ ఏఎన్ఎంను మా ఇంటిలో మా నాన్నని చూసుకునే బాధ్యత నాదే సార్. డ్యూటీ చేసుకుంటూ కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చింది. 75 కిలోమీటర్ సార్. రోజు పోయి వస్తున్నాం సార్. తను చూసుకుంటూ, ఉద్యోగం చూసుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, మా బిడ్డో కాడ, మా కొడుకో కాడ, నా భర్తో కాడ అలా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఎవ్రీడే ఏడ్చుకుంటూ డ్యూటీ చేసుకుంటాను సార్. ప్రతిరోజు ఏడవని రోజు లేదు సార్. మమ్మల్ని మా స్థానికత ప్రకారం మా డిస్టిక్ పంపించండి సార్. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలకి ఇబ్బంది పడుతున్నారు జీవో వలన, ఈ 317 జీవో వలన? 2 సంవత్సరాలు 2 నెలలు సార్. చెప్పండి. రోజు 3:30కి లేవాలి సార్. లంచ్ బాక్స్ పెట్టుకోవాలి సార్, టిఫిన్ పెట్టుకోవాలి సార్. నాది రాజన్న సిరిసిల్ల జోన్ సార్. నన్ను బాసరా జోన్ జగ్త్యాల్ వేసింది సార్. నిద్ర లేదు సార్. నిద్ర లేకుండా హుస్నాబాద్ సార్, సిద్దిపేట డిస్టిక్ హుస్నాబాద్ సార్. డ్యూటీ టెన్షన్ కంటే పోవడం రావడం చాలా ఇబ్బంది అవుతుంది సార్. టెన్షన్కు బాడీ పెయిన్స్, మోకాల నొప్పులు. 53 ఇయర్స్ అయినాక ఈ బాధ లేదు సార్. ఇప్పుడు అప్పుడు ఉద్యోగం అంటే సంతోషపడినాం సార్. ఇప్పుడు ఉద్యోగం అంటే రిటైర్మెంట్ ఇచ్చి మాకు ఇంత పింఛన్ ఇచ్చి ఇంటికంటే బాగుండు అనిపిస్తుంది సార్. ఒక చుట్టాలింటికి కూడా ఫంక్షన్ లేదు, ఏదో డ్యూటీ పోవడం రావడం. పొద్దున మెట్టుపల్లికి పోవాలి సార్. నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ మెట్టుపల్లికి పోవాలి సార్. నేను నమ్మకం ఉందా మరి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టింది సార్. నమ్మకం ఉంది సార్. మాకు రేవంత్ సార్ చేస్తారని మాట ఇచ్చిన ఆ రోజు ఎలక్షన్ల రోజు సార్, ఆ రిజల్ట్ వచ్చేంతవరదాకా అక్కడే కూర్చొని రేవంత్ సార్ రావాలి, మా 317 జీవో బాధ రావాలి, మళ్ళీ నా నేటివ్ ప్లేస్ రావాలని టీవీ ముందు కూర్చొని అక్కడి నుంచి అస్సలు లేవలేదు సార్. కాంగ్రెస్ సీట్లు వచ్చినాయంటే అబ్బా రేవంత్ సార్ వచ్చిండు, నా బాధ కష్టం తీరుదని రోజుకొక రోజు ఏడ్చుకుంటూ దండం పెట్టుకుంటూ హుస్నాబాద్లో 5:30కి ఎక్కుతా సార్. మెట్టిపల్లి కాడ 8:30కి దిగుతా సార్. మళ్ళీ అక్కడ 4కి ఎక్కుతా సార్. మళ్ళీ వచ్చేసరికి 8:30 నైట్ 9 అవుతుంది సార్. మళ్ళీ వచ్చి వంట చేసుకోవడం, ఊడ్చుకోవడం, నైట్ అన్ని చేసుకోవడం, తెల్లారి మళ్ళీ 5:30కి వెళ్ళడం సార్. ఆరోగ్యం చాలా రోజుకు స్కినించిపోతుంది సార్. చేయాలనిపిస్తలేదు సార్. ఖచ్చితంగా రేవంత్ సార్ మీద నమ్మకం ఉంది సార్. మాకు తొందరగా చేయాలని రోజుకు నైట్ అనక మొక్కుతున్నాం సార్. దేవునిలాగా రేవంత్ సార్కు 100% నమ్మకం సార్. దయచేసి చేయాలని నా పేరు ఆఫ్తాబ్ అహ్మద్ ఖాన్. నేను తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ జాయింట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ రావడం ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం,
PO 2018-317కి చాలా విరుద్ధంగా ఉంది. ఇది స్థానికత కోరుకుంటుంది. ఈ స్థానికను మమ్మల్ని ముంచి నాశనం చేసిన జియో 3117. ఈరోజు మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతాం, మేము ఒకటే అడుగుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి. మిమ్మల్ని 1.5% మేము కొట్లాడి మిమ్మల్ని గెలిపించుకున్నాం. ఎంత బాధపడ్డామంటే రాత్రి 2 గంటలకు మాకు PO 2018 ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. 3:30కి మాకు ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. అవి తీసుకున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు మేనిఫెస్టోలో పెట్టిరు సార్, మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం సార్. 1.5% ఉద్యోగులం గెలిపించుకున్నాం. మేము గెలిపించుకున్నందుకు మాకు అవకాశం కల్పించండి. 317ను వెంటనే రద్దు చేయండి. మా స్థానికత మాకు ఇవ్వండి. మేము ఎందుకు కొట్లాడినాం? తెలంగాణ కొరకు, మా స్థానికత కొరకు కొట్లాడినాం. నీళ్ళ కోసం, నిధుల కోసం కొట్లాడినాం. అది విరుద్ధంగా 10 సంవత్సరాలు చాలా బాధ అనుభవించినాం. ఇప్పుడు మేము ఆ బాధ అనుభవించే పరిస్థితిలో లేము. మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, మిమ్మల్ని గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని మేము గెలిపించుకున్నాం. మీరు మాకు చెప్పిర్రు, మాకు హామీ ఇచ్చిర్రు 317 రద్దు చేస్తా అని. మేము అదే కోరుకుంటున్నాం. ఈ 317 ఇమీడియట్గా ఈ ఫిబ్రవరి లోపట్లే చేయాలి. ఎందుకంటే మా దగ్గర వివిధ క్యాడర్లో చాలామంది పనిచేస్తారు. హెల్త్ అసిస్టెంట్ నుంచి మొదలుపెట్టుకుంటే MPHO, CHO, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ అండ్ హెల్త్ అసిస్టెంట్, సూపర్వైజర్స్ వీళ్ళందరూ పనిచేస్తారు. కాబట్టి వివిధ క్యాడర్లో 5,000 నుంచి 6,000 మంది మేము ఈ 317తో డిస్టర్బ్ అయినాం. ఒక్కొక్కరు 600-700 కిలోమీటర్ జర్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం సార్, మీకు మా 317ను వెంటనే రద్దు చేసి మాకు స్థానికత కల్పించండి. మా అందరినీ స్థానికత కల్పించండి. ఎందుకంటే మేము మూగజీవులం సార్. మెడికల్ అండ్ హెల్త్ అంటే మూగజీవులం. మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తారు. మేము COVID-19లో మా ప్రాణాలను పన్నం పెట్టి కొట్లాడినాం సార్. మేము 2 సంవత్సరాలమే ప్రాణం, ఎవరు రోడ్డు మీద తిరగలేదు మా తప్ప, ఎవరు బయటికి రాలేదు మా తప్ప. మేము వచ్చినాం. ఒక్కొక్క పేషెంట్ని వారి ఇంటికి పోయి మేము మా ANMఏ కానీ, మా హెల్త్ అసిస్టెంటే కానీ, మా సూపర్వైజర్ కానీ, మా స్టాఫ్ నర్స్ అయితే కానీ, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టే కానీ మేము వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళని కాపాడుకున్నాం. మా ప్రాణాలను పన్నం పెట్టి. మీరు చూడండి ఎంతమంది మెడికల్ ఎంప్లాయీస్ చనిపోయినరో, మీరు చూడండి హెల్త్ ఎంప్లాయీస్ ఎంతమంది చనిపోయినరో మీరు చూడొచ్చు. దానికి లిస్ట్ తీసి చూడొచ్చు. కావున మేము అందరి తరఫున నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మమ్మల్ని 317 నుంచి తీయండి సార్. ఈ బాధ నుంచి మమ్మల్ని బయటికి తీయండి. వెంటనే రద్దు చేసి మా స్థానికత మాకు కల్పించండి సార్. దీంట్లో పెద్ద పని ఏం లేదు సార్. ఒక 2-3 రోజులు మీరు కనుక ఎక్సర్సైజ్ చేస్తే అదే పద్ధతి ప్రకారం రాత్రి 2 గంటలకైనా మాకు కొట్టి ఎలాగొట్టండి సార్. మీకు మేము మరియు నేను ఒకటే చెప్పుకుంటున్నా, ఈ రోజు మాకు ఈ అవకాశం కల్పించిన తెలుగు వెలుగుకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా బాధ విన్నందుకు, మా బాధను మేము అనుకుంటాం మా సీఎం దాకా తీసుకుపోతారని చెప్పి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ. బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి? మేము హెల్త్ డిపార్ట్మెంట్లో వైద్య విధాన పరిస్థితుల్లో చేస్తున్నాము. ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వరకు మాకు 317 జీవో అప్లై చేయలేదు. కానీ అప్పుడు ప్రపోజల్ ఉండే 317 జీవో వైద్య విధాన పరిస్థితుల్లో కూడా అప్లై చేయాలని. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాతది ఏదైతే ఉందో లిస్ట్ తయారు చేశారో ఆ 317 జీవోని ఇప్పుడు ఈ సంక్రాంతి వెళ్ళిన తర్వాతనే రిలీజ్ చేసి 317 జీవోని వైద్య విధాన పరిస్థితుల్లో పెట్టి ఇక్కడి నుంచి కూడా కొంతమంది నర్సింగ్ ఆఫీసర్స్ని, కొన్ని రకాల డిపార్ట్మెంట్ ఉద్యోగులందరినీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త జిల్లాలకు వేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు ఉన్నటువంటి అంశము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అది వైద్య విధాన పరిస్థితుల్లో 317 జీవో అప్లై చేయాలని మేము సంతోషపడ్డాము. కానీ ఇప్పుడు కొంతమంది సీనియర్ వాళ్ళ ప్రమోషన్స్ కోసము ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వైద్య విధాన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు 317 జీవో ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అనేటువంటి ఆశ ఉందా? మాకు యాక్చువల్గా 317 జీవో అప్లై చేసింది కూడా ఈ 4 డేస్ క్రితం అప్లై చేశారు. అప్లై చేసిన వితిన్ 1-2 అవర్స్లోనే మేము మినిస్టర్ గారిని కలవడం జరిగింది. దాని మీద హోల్డ్ చేశారు తప్ప దాన్ని ఇంకా డిస్క్వాలిఫై చేయలేదు. హోల్డ్ చేసి ప్రజెంట్గా పెట్టారు. దాన్ని మేము అందరూ వైద్య విధాన పరిస్థితులు అందరూ వేడుకునేది ఏంటి అంటే, ఇక్కడ ఆల్రెడీ కొత్త వాళ్ళు 1000 మంది రాబోతున్నారు. మేము అఫెక్ట్ అయిన మహా అయితే 200-300 మెంబర్స్ ఎఫెక్ట్ అవుతున్నాము. మాకు మా సొంత ప్లేస్లోనే ఇచ్చి మిగతా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీరు బ్రదర్? నా పేరు హరిశంకర్ అండి. నేను రాష్ట్ర ఆఫీస్ బేరర్ని, ల్యాబ్ టెక్నీషియన్ అండి. నేను 317 బాధితుడిని. వైద్య రంగంలో అన్ని క్యాడర్లు, ANMలు కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి, అన్ని క్యాడర్ సంబంధించిన వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. ఆదిలాబాద్ మొత్తం సిటీ నుంచి ఆదిలాబాద్ వరకు తెలంగాణ ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాలు ఈ బేస్ మీద నిలబడింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ కోవిడ్లో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నర్సులు కానివ్వండి, టెక్నీషియన్లు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ మేబీ ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారో వాళ్ళు దేవుళ్ళ కనబడారు. అప్పుడు వాళ్ళకి ఇన్సెంటివ్లు ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళని, దాని తర్వాత 317 జీవో పిడిగొచ్చి పడిన తర్వాత చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు కొంతమంది హ్యాండిక్యాప్డ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా కనకరియకుండా వాళ్ళని తీసుకొని ఆదిలాబాద్, సూర్యాపేట, గజ్వేల్ని ఇష్టానుసారంగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం చల్లాచదురుగా మొత్తం డిస్టర్బ్ కావడం జరిగింది. లాస్ట్ పోయిన గవర్నమెంటు ఇదే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు
వాళ్ళ క్యాబినెట్ దాంట్లో మేనిఫెస్టోలో పెట్టారు 317 జీవో వస్తే మేము మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. 317 జీవో మీద వీళ్ళు సవరిస్తారని చెప్పేసి మా స్థానికతను మాకు కల్పిస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది.